హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు స్పేసియస్ 3 బిహెచ్కే ఫ్లాట్స్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. అండ్ ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్, ఫ్లాట్స్ డీటెయిల్స్ వితిన్ 1 మినిట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనము ఈ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే నాగోల్ మెట్రో స్టేషన్ కనెక్టివిటీ నాగోల్ బండ్లగూడ 30 అన్నారం దగ్గరలో ఉన్నటువంటి శ్రేయస్ ఇంజనీరింగ్ కాలేజ్కి దగ్గరలో ఉంటుంది. అండ్ 40 ఫీట్ రోడ్కి ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే నాగోల్ మెట్రో స్టేషన్ బండ్లగూడ 30 అన్నారం దగ్గరలో ఉన్న శ్రేయస్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఉంటుంది. అండ్ ఈ అపార్ట్మెంట్ అనేది 40 ఫీట్ రోడ్కి ఫేసింగ్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి గేట్ ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి శ్రేయస్ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన గేట్ అండి. సో శ్రేయస్ ఇంజనీరింగ్ కాలేజ్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఎక్సలెంట్ లొకేషన్, ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. టోటల్గా 500 స్క్వేర్ యార్డ్లో హెచ్ఎండి అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ స్పేసియస్గా ఫ్లాట్స్ అనేది రావడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను బిల్డింగ్ యొక్క ఎలివేషన్ మరొకసారి కవర్ చేస్తున్నాను. ఎక్సలెంట్గా ఎలివేషన్ ఇవ్వడం జరిగింది. ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ చొప్పున టోటల్గా 10 ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ కవర్ చేసుకొని 4th ఫ్లోర్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తాను. వచ్చేసి నేను పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియా చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఈ అపార్ట్మెంట్కి ఇండివిజువల్గా బోర్ వేశారు. అండ్ బోర్ పాయింట్ చూపిస్తున్నాము. అండ్ ఈ అపార్ట్మెంట్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. అండ్ వాటర్ కనెక్షన్ రావడం జరిగింది. ఎక్సలెంట్ గా కన్స్ట్రక్ట్ చేశారు. పార్కింగ్ ఏరియా చూసుకుంటే ప్రతి ఫ్లోర్ వాళ్ళు పార్కింగ్ చేసుకునే విధంగా మనకి ఎక్సలెంట్ గా పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా కవర్ చేస్తున్నాము. లిఫ్ట్ దగ్గర ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము, గ్రానైట్ చూపిస్తున్నాము. అండ్ ఎక్సలెంట్ గా వర్క్ చేయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి మెట్లు ప్రొవైడ్ చేశారు. అండ్ మెట్ల ముందు ఉన్నటువంటి ప్యానల్ బోర్డ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. సీసీటీవీ ప్రొవైడ్ చేస్తున్నారు, వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు, లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు, కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎక్సలెంట్ గా ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్పేసెస్ గా ఉన్నటువంటి ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ పార్కింగ్ ఏరియా మాత్రం చాలా ఎక్సలెంట్ గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అండ్ నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి వాచ్మెన్ రూమ్ అంతా మరొకసారి కవర్ చేస్తున్నాము. హెచ్ఎండి అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. చుట్టూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 4th ఫ్లోర్కి వెళ్ళేసి 4th ఫ్లోర్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తాను. బిల్డింగ్ యొక్క ఎలివేషన్, పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి 4th ఫ్లోర్కి రావడం జరిగింది. 4th ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ అనేది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాము. 3 బిహెచ్కే ఫ్లాట్, వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కవర్ చేస్తున్నాము. అండ్ ఫ్లాట్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ చూపిస్తున్నాము. ఆల్మోస్ట్ మనకి 3.5 ఫీట్ ఉన్నటువంటి స్టెప్స్ వదిలారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 7 ఫీట్ ఉన్నటువంటి కారిడార్ వదిలారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా చూపిస్తున్నాము. లిఫ్ట్ దగ్గర ఉన్నటువంటి గ్రానైట్ వర్క్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి 100% ఆఫ్రికన్ టీక్ వుడ్ తో చేయించారండి. ఎక్సలెంట్ గా వర్క్ చేయించారు. అండ్ నీట్ గా ఫినిషింగ్ వచ్చే విధంగా వర్క్ చేయించారు. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి రావడం జరిగింది. హాల్ లోపల చూసుకుంటే ఎక్సలెంట్ గా స్పేసెస్ గా ఉన్నటువంటి హాల్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆపోజిట్ లో స్లైడ్ డోర్ ఇచ్చారు. అండ్ బాల్కనీ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఓపెన్ కిచెన్ లో ఉన్నటువంటి టైల్, ప్లాట్ఫామ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నాము. యూటిలిటీ ఏరియా చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ యూటిలిటీ ఏరియాలో ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. ఈ ఫ్లాట్ అన్నది వెస్ట్ ఫేసింగ్ లో ఉంది. 1440 ఎసెప్ట్ అండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాను. కామన్ వాష్రూమ్ లో వాల్ కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ మంచి క్వాలిటీ మెటీరియల్ వాడడం జరిగింది. అండ్ ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ లో వాడినటువంటి మెటీరియల్ అన్ని ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాము. అండ్ స్క్రీన్ పైన దానికి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్స్ చేస్తున్నామండి. వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అంటే మాస్టర్ బెడ్రూమ్ లో వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ స్పేసెస్ లో ఉన్నటువంటి బెడ్రూమ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ లో చాలా స్పేసెస్ రావడం జరిగింది. వాష్రూమ్ లో వాల్ కి టైల్స్ స్టిక్ చేశారు. యాంటిస్కి టైల్స్ ఫ్లోరింగ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను.
చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుంది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోరు చౌకట్ అంతా చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అండ్ అటాచ్డ్ వాష్రూమ్ దగ్గర ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ స్పేసెస్గా వాష్రూమ్ రావడం జరిగింది. బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. గెస్ట్ బెడ్రూమ్ సంబంధించిన డోరు చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఈ ఫ్లాట్స్లో మనకి మెయిన్ డోర్ అనేది ఆఫ్రికన్ టేక్ వుడ్తో చేయించారు అండ్ మెయిన్ చౌకట్ ఆఫ్రికన్ టేక్ వుడ్ వాడడం జరిగింది అండ్ రిమైనింగ్ డోర్స్ వచ్చేసి నార్మల్ డోర్స్ అండి. వచ్చేసి నేను గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. గెస్ట్ బెడ్రూమ్ మనకు వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు అండ్ ఇప్పుడు వచ్చేసి నేను టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్గా చూపిస్తూ ప్రైస్ గురించి క్లియర్గా పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. ఏదైతే బండ్లగూడ రోడ్ ఉందో బండ్లగూడ రోడ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి శ్రేయాస్ ఇంజనీరింగ్ కాలేజ్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఎక్సలెంట్ లొకేషన్, మంచి సైజులో ఇక్కడ ఫ్లాట్స్ అనేది సేల్ చేస్తున్నారు. అండ్ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో వాడినటువంటి సిమెంట్ వచ్చేసి అల్ట్రాటెక్ సిమెంట్ అండ్ ఏదైతే మనకి బాత్ మెటీరియల్ కావచ్చు అండ్ వైరింగ్ కావచ్చు ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్ వాడడం జరిగింది. అండ్ వాటి యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. 100% రివర్స్ అండ్ వాడి కన్స్ట్రక్ట్ చేశారు, రెడ్ బ్రిక్స్ వాడి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ ఫ్లాట్స్ యొక్క రేట్ అనేది 68 lakhs చెప్తున్నారు. నో ఎమ్యూనిటీ ఛార్జెస్ అండ్ నో జిఎస్టీ. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. బిల్లర్ దగ్గర మాట్లాడి ఈ అపార్ట్మెంట్ అనేది విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాము.